వారణాసి లేదా కాశీ అంటే ఒక మహా పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటాము. ఇక్కడ ఎంతో పవిత్రంగా ఉండే వాళ్ళే వెళ్తూ ఉంటారు. పవిత్ర దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని. అలాగే మోక్షం కోసం ఎక్కువగా ఇక్కడే మరణిస్తే మంచిది అని చాలామంది అక్కడికొచ్చి వృద్ధాప్యంలో మరణిస్తున్న వాళ్ళు ఉంటారు. మరి అక్కడున్న గంగా నదికి కూడా అంతే పవిత్రత ఉంటుంది. అక్కడున్న మృతదేహాలను గానీ అన్నింటినీ గూడా ఆ గంగా నదిలోనే కలిపేస్తూ ఉంటారు. మరి ఇంత పరమ పవిత్రంగా భావించే గంగా నది మీద చికెన్ బిర్యానీ తింటే ఎట్లా ఉంటుంది? సో ఈ ఉదంతము ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. కొంతమంది అక్కడ చికెన్ బిర్యానీ తినడంతో దీన్ని ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. అలాగే కోర్టులో కూడా వీళ్ళకి తగ్గ శిక్ష కూడా పడింది అని అంటూ ఉన్నారు. సో అది ఏంటనేది ఒకసారి మనం బ్రీఫ్ గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ. సార్ నమస్తే. నమస్తే. సార్ చికెన్ బిర్యానీలు తినాలంటే చాలా ప్లేసులు ఉంటాయి. అలాగే ఏ పిక్నిక్లకు పోయినప్పుడు తింటే పర్వాలేదు, గంగా నది మీద తినడం ఏంటి అని చెప్పేసి మా వ్యూవర్స్ అందరూ కూడా అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో. మీరు అడిగింది ఒక క్వశ్చన్, నేను చెప్పబోయేది వేరే. ఎందుకంటే గంగా నది మీద మాంసం తినకూడదు అనే చట్టం ఏది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వారణాసిలో ఆ పర్టికులర్ ప్లేస్ లో తినకూడదు అనేది ఉండొచ్చు, కానీ గంగా నది అనేది చాలా విస్తృతమైంది. సో గంగా నదిలో చాలా మంది వెళ్తుంటారు, వాళ్ళు మాంసం కూడా తింటారు. సో ఇక్కడ ముస్లిమ్స్ తినడం వల్ల వీళ్ళని చేశారు. హిందువులు మేము కూడా చాలా సార్లు నదుల్లో బోట్లో వెళ్తున్నప్పుడు తిన్నాం. Pure in its form with grace made noble. మన సినీ నటి శ్రియశరణ్ గారి చేత ఈ రోజే గొప్ప ప్రారంభం. ఇప్పుడు యేస్రావ్ నగర్ మరియు పంజాగుట్టలో మందిర ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. తినకుండా ఎలా ఉంటారు? ఏదో ఒకటి తింటారు కదా. మాంసం అయితే తప్పే ఉంది. ఫస్ట్ నిషేధం లేదు, రెండోది అటువంటి చట్టం లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అజయ్ మన ఉజ్జల్ భూయాన్ అనే ఒక సుప్రీంకోర్టు జడ్జి దీని మీద మాట్లాడాడు. ఇది వివాదమైంది. గంగా నదిలో తిన్న వాళ్ళది అది ఆల్రెడీ ఎప్పుడో మార్చిలో జరిగింది, ఇది ఇప్పుడు జరగలేదు అది. సో ఈయన మాట్లాడింది వివాదమైంది. ఆ వివాదాన్ని గురించి నేను మాట్లాడదాం. ఆయన ఏం మాట్లాడాడు అంటే, ఒక సుప్రీంకోర్టు జడ్జే సుప్రీంకోర్టు తీర్పుల్ని విమర్శించాడు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన మాటలతో దేశం అల్లకల్లోలం అయిపోయింది. ఎందుకు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యూత్నంతా కూడా కాక్రోచ్లుగా, పనికి మాలిన కాక్రోచ్లు వీళ్ళు, ఉద్యోగం సద్యోగం లేదు, వీళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ఉంటారు, కొంతమంది దాని ఏమంటారు ఆర్టీఐ కార్యకర్తలుగా ఉంటారు అని మాట్లాడిన దానివల్లనే విద్యార్థుల్లో కదలిక వచ్చి, ఉద్యమం వచ్చి, చివరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి మోడీ ప్రభుత్వం తల్లవంచాల్సి వచ్చింది. దీనికి అంతటికి కారణం ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాటలు. అంటే సుప్రీంకోర్టు గత కొంతకాలం నుంచి వివాదాల కేంద్రంగా మారిపోయింది. అటువంటి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఒక జడ్జి ఈ గంగానది మీద కొంతమంది బోట్లో వెళ్తూ చికెన్ తిన్నారని వాళ్ళని అరెస్ట్ చేసి 4 నెలలు జైల్లో పెట్టడాన్ని విమర్శించాడు. సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. గంగా నదిలో తినచ్చా లేదంటే తినకూడదని ఏమి రూల్ లేదు. తినకూడదని అంటే పవిత్రమైందంటే, గంగా నది మొత్తం పవిత్రమైంది అయితే ఇంకా ఆ నదిలో స్నానాలు చేయకూడదు, 1 పోయకూడదు, 2 చేయకూడదు, అన్ని చేస్తున్నారు. గంగా నది ఎంత శవాలు కొట్టుకుపోతుంటాయి, ఆ మధ్య అంతా శవాలు కొట్టుకుపోలేదా గంగా నదిలో? దాన్ని ఏమన్నా ఆపారా? కాబట్టి ఇక్కడ గంగా నది పవిత్రం అని ఒకరు చెప్పితే ఇంకా నది అంతా అది కొన్ని మైళ్ళ దూరంలో ఉంటుంది, 100 మైళ్ళ దూరంలో పోతుంది. ఇప్పుడు కృష్ణానది ఉంది, కృష్ణానదిలో బోట్లు వెళ్తాయి, బోట్లో మటన్లు చికెన్లు తీసుకెళ్ళరా టూర్ పోయేవాళ్ళు? అది పవిత్రం కాదా? కాబట్టి ఇక్కడ అది కాదు సమస్య. అంటే గంగా నదిలో బిర్యానీ తిన్నారని 4 నెలలు జైల్లో పెట్టడం కరెక్టా కాదా అనేది చర్చ. దాన్ని సుప్రీంకోర్టు జడ్జే వ్యతిరేకిస్తున్నాడు. సో ఈయన యాక్చువల్గా మొన్న 25వ తేదీ భోపాల్లో ఒక జస్టిస్ జిపి సింగ్ మెమోరియల్ లెక్చర్ అని ఒకటి జరిగింది. అందులో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పాల్గొన్నాడు. ఈయన ఉజ్జల్ భూయాన్ తెలంగాణ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణ చీఫ్ జస్టిస్గా ఉన్నాడు ఆయన హైకోర్టుకి. ఆయన మొన్న 23లో సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ వచ్చి వెళ్ళాడు. ఆయన చాలా ఆవేదన చెందుతూ అనేక తీర్పుల గురించి చెప్పాడు. నేను కూడా సుప్రీంకోర్టు జడ్జిని, నేను ఒక ఇన్సైడర్గానే విమర్శిస్తున్నాను,
అని ఆయన విమర్శించాడు. జ్యుడిషియరీ సిస్టమ్ని, ఇవాళ ఉన్న జ్యుడిషియరీ సిస్టంలో అనేక తీర్పులు ఎలాగున్నాయి, డిసెంట్ గురించి, అంటే ప్రజలకున్న హక్కుల గురించి, రాజ్యాంగాన్ని గురించి, న్యాయ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడాడు. అందులో ఒక అంశము ఈ గంగా నదిది. గంగా నదిలో వెళ్తూ ఎక్కడో బోట్లో, అక్కడ పవిత్రమైన ఆ ప్లేసుల్లో కాదు, గంగా నదిలో వెళ్తూ బోట్లో వెళ్తూ కొంతమంది ముస్లింలు చికెన్ బిర్యానీ తిన్నారని చెప్పి వాళ్ళకి 14 మంది ముస్లింలని 4 నెలలు జైల్లో పెట్టారు. ఇది కరెక్ట్ కాదని ఈయన విమర్శించాడు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి విమర్శించాడు. ఎందుకు కరెక్ట్ కాదంటే అట్లాంటి నిషేధం ఏమీ లేదు, అట్లాంటి చట్టం ఏమీ లేదు. జనరల్ చేసే కార్యక్రమాలను కూడా క్రిమినల్ యాక్టివిటీలుగా చేసేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఎవరైనా విద్యార్థులు మాట్లాడితే వాళ్ళని కూడా ఆ మధ్య కాలంలో 3 నెలలు జైల్లో పెట్టారు. చివరికి 30-40 రోజులు జైల్లో పెట్టి వాళ్ళకి బెయిల్ ఇస్తే బెయిల్లో కూడా కండిషనల్ బెయిల్ ఇచ్చారు. పాస్పోర్ట్లను సరెండర్ చేయాలి, తర్వాత సోషల్ మీడియాలో ఉండకూడదు, ఏ మీటింగుల్లో కూడా పాల్గొనకూడదని ఇచ్చారు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వాళ్ళ అభిప్రాయం చెప్పడమే. అభిప్రాయాలు చెప్తే కూడా ఇలాగా చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు చేస్తున్న తీర్పులు కూడా కరెక్ట్గా లేవు అనేది ఆయన విమర్శించాడు. రెండోది, ఆయన ఎక్కడ చేశాడు ఇదంతా కూడా, నేషనల్ లా యూనివర్సిటీలో చేశాడు, భోపాల్లో. అంటే ఆయన చెప్తున్నది ఏమంటే యూనివర్సిటీ విద్యార్థులకి క్రిటికల్ థింకింగ్ నేర్పాలి, ప్రతిదాన్ని విమర్శించే స్పిరిట్ని నేర్పాలి. మనం చిన్నప్పటి నుంచి కూడా స్కూళ్ళల్లో టీచర్ చెప్పిన దాన్ని ప్రశ్నించడం నేర్పాలంట. నేను చెప్పింది గుడ్డిగా నమ్మకుండా నువ్వు సొంత బ్రెయిన్ ఆలోచించాలి, డౌట్ అడగగలగాలని చెప్పిస్తాం. అదే డౌట్ అడిగి అదే ప్రశ్న అడిగితే ఇవాళ మనం చూస్తున్నాం, రావణ్ ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడని చెప్పి అతను ఉపాలు పెట్టాం. సో ఇవాళ ఏమవుతుందంటే వాతావరణం, ఒక అభిప్రాయం చెప్పినా, ఒక భిన్నమైన అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేసిన, ప్రభుత్వాన్ని తాము ఎన్నుకున్న వాళ్ళని విమర్శించిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు. మామూలు పనులు, బోట్లో వెళ్తూ చికెన్ మటన్ తినడం అనేది ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఇప్పుడేం లేదు. అందరూ తింటారు, ముస్లిమ్సే కాదు హిందువులు తినరా, చాలా మంది బోట్లలో వెళ్తూ తినరా, వాళ్ళు ప్యాక్ చేసుకుని ఫుడ్ వెళ్తారు. ట్రావెల్ చేసేటప్పుడు తినకుండా ఏం చేయాలి, తింటారు. ఇప్పుడు ట్రైన్లలో తింటారు. మరి ట్రైన్ ఇప్పుడు పవిత్ర గుండా పోతుంటే అక్కడ నువ్వు తిన్నావంటే ఎలాగా, రాజమండ్రిలో బ్రిడ్జ్ మీద నుంచే పోతుంది మరి. కాబట్టి ఇదన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నది, సడన్ గా ఇవన్నీ నేరాలుగా మార్చేసి వీళ్ళు చేస్తున్నారని ఆయన విమర్శించాడు. ఇది ఓన్లీ ఫుడ్ గురించే కాదు, ఆయన ఏంటంటే ఇవాళ ఏమైపోయిందంటే కొంతమంది చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హేట్ స్పీచ్, అట్లాగే లించింగ్, అంటే ఎవడో మాంసం తీసుకెళ్తున్నాడని అది గో మాంసాన్ని చంపేయడం. ఒక పక్కేమో అదే గోమాంస ఫ్యాక్టరీలేమో అదే బీజేపీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అదే మాంసాన్ని బయట తింటేమో వీడిని చంపేస్తున్నారు. సో ఆ చంపిన వాళ్ళ మీద శిక్షలు లేవు. అట్లాగే బుల్డోజర్ జస్టిస్ గురించి కూడా ఈయన మాట్లాడారు. బుల్డోజర్ జడ్జిమెంట్ అని బిఆర్ గవా ఇచ్చాడు, కానీ ఆ జడ్జిమెంట్ ఎవడు ఫాలో కావట్లే. సేమ్ బుల్డోజర్, ఎవరో ఒకరు తప్పు చేస్తే వాళ్ళ ఇంటిని ఎలా కొలగొడతారు, ఏ చట్టంలో ఉంది కొలగొట్టమని? మరి కొలగొడుతున్న ప్రభుత్వాలకి ఎందుకు పనిష్మెంట్ లేదు అంటే ఇవాళ న్యాయ వ్యవస్థను ఎవరు పట్టించుకోవాలి. ఈయన క్లియర్గా ఏం చెప్పాడంటే మాంటెస్క్యూ చెప్పిన ట్రయా పాలిటిక్ అనే కాన్సెప్ట్ని గురించి కూడా ఈయన చెప్పాడు. ఎందుకంటే లా స్టూడెంట్స్కి చెప్తున్నాడు ఈయన, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ట్రయా పాలిటిక్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్, తర్వాత లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 స్తంభాల మీద డెమోక్రసీ ఉంటుంది. దీన్ని ఆయన ట్రయా పాలిటిక్ అని మాంటెస్క్యూ చెప్పాడు. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. దీంట్లో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డామినేట్ చేస్తుంది ఇండియాలో. కోర్టులు కూడా వాళ్ళకి లొంగిపోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినప్పుడు కోర్టులు అడగాలి. ఇప్పుడు మనం పౌరులు తప్పు చేస్తే పౌరుల్ని శిక్షించడానికి గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ తప్పు చేస్తే, గవర్నమెంట్కి సంబంధించిన పోలీసులే తప్పు చేస్తే ఎవరు అడగాలి? కోర్టులు అడగాలి. కోర్టులు సరెండర్ అయిపోతే, కోర్టులే న్యాయాన్ని, జ్యుడిషియరీ దీన్ని కాపాడలేకపోతే ఇంకా వ్యవస్థ కుప్పగూలిపోతుందనే ఆవేదన ఆయన వ్యక్తం చేశాడు. అందులో భాగంగా అనేక కేసులు చెప్తూ ఈ కేసు కూడా చెప్పాడు. అంటే మామూలు పనులు, ఫుడ్ తినడం అనేది మామూలు విషయం. నదిలో పోతూ తింటారు, ఎక్కడైనా తింటారు. అలా అని పర్టికులర్గా గుడి పరిధిలో తింటే నిషేధం ఉంటుంది. అక్కడ ఇప్పుడు తిరుమలలో మాంసం నిషేధం. తిరుమలలో మాంసం తింటే శిక్ష వేయచ్చు. కానీ తిరుమలకి వెళ్ళే రూట్లో తినడానికి ఎక్కుతూ పోతున్నాడు,
ఎవరు తిన్నాడు అనుకో, అది నిషేధం కాదు. నిషేధం కాని చోట తింటే కూడా నిషేధం అంటున్నారు. అవును ఇప్పుడు తిరుమలలో చాలా మంది కట్టెలు కొట్టడానికి వెళ్తారండి. అవునవును వాళ్ళు ఏదో ఒకటి తినాలి కదా, వాళ్ళకి ప్రోటీన్ వాళ్ళకి ఆహారం అదే నచ్చింది వాళ్ళు దొరుకుతుంది, తెచ్చుకుంటారు ఆ రోజు తెచ్చుకుని అంతే. తింటారు. అవును నువ్వు కట్టెలు కొట్టడానికి తిరుమల ఫారెస్ట్ లో తిన్నాడని అరెస్ట్ చేస్తే, అవును సో ఇది జరుగుతూ ఉంది. అంటే టార్గెట్ చేసి కావాలని అవును జరుగుతుంది అనేది ఆయన విమర్శించాడు. మ్మ్. డిసెంట్ అనేది ఇంపార్టెంట్, క్రిటికల్ థింకింగ్ ఇంపార్టెంట్. మా జడ్జిమెంట్లను కూడా మీరు విమర్శించవచ్చు, అవును కాన్స్టిట్యూషన్ మీకు ఆ హక్కు ఇచ్చింది. జడ్జిమెంట్లు విమర్శిస్తే కూడా మీ మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అంటే మేము చేసే ప్రతిదాన్ని కూడా పౌరులుగా విమర్శించాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి. జడ్జిమెంట్లు కూడా మీరు క్రిటికల్గా ఆలోచించే స్వేచ్ఛ యూనివర్సిటీ వాళ్ళు పిల్లలకి ఇవ్వండి అనేది ఆయన చెప్పాడు. అవును సో ఇది నిజానికి ఇవాళ లేదు. లేకపోవడం వల్ల ఏమైందో మనం చూసాం. ఫ్రీడమ్ కానీ నువ్వు తొక్కేస్తా ఉంటే అది ఏదో రూపంలో బద్దలవుతుంది. కాక్రోచ్ ఇప్పుడు కొన్ని వేల పోస్టులు పెట్టారు మోడీని ఎగతాళి చేస్తూ. ఏం చేయగలుగుతున్నారండి? ఎందుకు పెట్టగలిగారు అంటే ఎప్పటి నుంచో అంచిపెట్టుకున్న కోపం ఒక్కసారిగా లావాలాగా బద్దలవుతుంది. ఎప్పుడైనా కూడా మాట్లాడే స్వేచ్ఛ ఇస్తే మాట్లాడేస్తాడు, అయిపోతుంది. నువ్వు మాట్లాడే స్వేచ్ఛ ఇకపోతే అతను అంచిపెట్టుకొని సమయం వచ్చినప్పుడు ఏదో రోజు బర్స్ట్ ఇంకా అయిపోతుంది. బరస్ట్ అయ్యి ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకని ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ టు హ్యావ్ డిసెంట్, ఇవన్నీ ఉండాలి. డెమోక్రసీ అంటేనే డిసెంట్ ఉండడం, అవును అంటే మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా ఉండడమే డెమోక్రసీ. ఇప్పుడు ఓట్లు కూడా ఇప్పుడు మోడీ బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయండి? 39% వచ్చింది. ఉమ్. మరి 61% వ్యతిరేకంగా ఉన్నట్టే కదా ప్రజలు మరి. కాబట్టి ఇక్కడ మన డెమోక్రసీలో ఏంటంటే డిసెంట్ అనేది ఇంపార్టెంట్. భిన్నమైన అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛని కూడా హరికడుతున్నారు. అలాగే మామూలుగా రెగ్యులర్ యాక్టివిటీస్, ఫుడ్ తినడం కూడా రెగ్యులర్ యాక్టివిటీ, వాటిని దాన్ని కూడా క్రిమినలైజ్ చేస్తున్నారు ఉమ్. అన్నది ఆయన చెప్పిన ప్రధానమైన ఇది. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.